శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 5వ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణం నుండి 5వ కందార్థము క్రమ సంఖ్య 69. సంతోషము అంతలోగన వచ్చి పిదపారుగునెచటికో ఇంతయున్నది జూచితే ఇంతి ఎసుమి ఎరుక పుట్టు విక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా ఎంత నీ తెలుపుదు ఈ దేవ మార్గము ఎంత నీ తెలుపుదు ఈ దేవ మార్గమందంతట బహువన్నేలగు పాడి అగుపాడా ఇక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 5వ కన్నార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కన్నార్థములో ఏ విధముగా కొబ్బరి బోండమునందు నీరు తనంతట తానుగా చేరునో ఆ విధంగానే లేని ఎరుక అంతటా నిండియున్న భయలులో తనంతట తానుగా ఏతెంచును. ఏ విధముగా ఏనుగు తిన్న వెలగపండు నందు గుజ్జు అంతయును హరించుకుపోవునో ఆ విధముగానే ఎరుక భయలును గని అనగా ఆ భయలందు తా లేకుండా పోవును. ఏ విధముగా అంటే ఆ భస్మాసురుడు తన చేతిని తన తలపై ఉంచుకొని భస్మమైపోయినట్ల ఆ విధముగానే ఎరుక భయలును ఉండచూచి ఆ భయలందు తనకు మూలము గాని స్థానము గాని లేదని ఎరిగి ఎరుకే తనంతట తానుగా ఆ భయలందు తా లేకుండా పోవును అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కన్నార్థము 5వ కన్నార్థము క్రమ సంఖ్య 69 సృష్టి విధానము. సంతోషము అంతలో గన వచ్చి పిదప నరుగు నెచ్చటికో వింతయున్నది చూచితే ఇంతియే సుమి ఎరుక పుట్టు విక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా. ఎంత అని తెలుపుదు ఈ దేవ మార్గమందంతటా బహువన్నెలగుపడి అగుపడ విక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా. శిష్య, సంతోషము అంటే సంతోషము అసంతోషము రెండు. ఇక్కడ సంతోషము అసంతోషము అనగా సుఖము దుఃఖము ఈ రెండు ఏకకాలంలో ఒకే సమయంలో అంతలో కనవచ్చి స్వల్ప వ్యవధిలోనే అంతలో కనపడి తోచబడి
అప్పిదప ఆ తర్వాత అరుగు నెచ్చటికో మళ్ళీ అంతలోనే లేకపోతున్నాయి, నశించిపోతున్నాయి. ఆ నశించి ఏమైపోతాయో తెలియదు. వింతై ఉన్నది విచారించిన వారికి. ఈ సంఘటన ఎంతో విచిత్రముగా ఉండును. అంటే లోకములో ప్రతి మనుజునకు ఒక సమయములో సంతోషము కలగడము, మరి ఒక సమయములో దుఃఖము కలగడము, అంతలోనే ఒక మంచి మాట వినగానే సంతోషము కలగడము, అంతలోనే చెడు వార్త వినగానే దుఃఖము వెంటనే వచ్చుతున్నది. అంటే ఇట్లు కలిగేడు సుఖ దుఃఖములు నిలకడలేక, ఒక క్షణమైనా నిలకడలేక, అంతలోనే గనవచ్చి మళ్ళీ అంతలోనే లేకపోవడము. ఎంత విచిత్రంగా తెలియబడుచున్నదో చూడు. ఇంతియే సుమి ఎరుక పుట్టువిక తెలుసుకోరా. ఎరుక ఉత్పత్తి కూడా ఈ విధముగానే ఉండును. ఈ విధముగా గ్రహించు. అట్లే ఎరుక యొక్క సంగతి కూడా విచారించినచో బహు విచిత్రముగా ఉన్నది. సంశయమేలా, ఇది నమ్ముకోరా. ఎటువంటి సందేహము పడవద్దు. నేను చెప్పిన క్రమము పాటించుము. అనగా ఈ ఉత్పత్తి నాశములు ఈ రెండును విచారించినచో బహు విచిత్రముగానున్నది. ఎంతని తెలుపుదు ఈ దేవ మార్గము నందడ బహువన్నెలు అగుపడవు. అంటే ఎంతగా విడమర్చి చెప్పినా ఈ పరిపూర్ణ భావమునందు అచిత్ర విచిత్రములుగా తోచి లేకపోతున్నవి. అనగా ఈ పరిపూర్ణ బోధ అంటే ఈ దేవ రహస్యమును ఎంతని తెలపగలను, ఎంతని నువ్వు వినగలవు. అందువలన నేను తెలిపినప్పుడు నీవు విశాలమగు సూక్ష్మ దృష్టితో పరిశీలించిన ఎడల నీకు నీకే తెలియబడును. అమృత్యువు లేని మార్గము అంటే తిరిగి పుట్టని మార్గము. ఈ బోధ యందు సంశయము లేకుండగా నమ్ముము. అందులో కనపడి అంతులోనే లేకపోయే ఎరుక యందు ఎంత మాత్రము భ్రమపడవద్దు, నమ్మొద్దు, నమ్మకు. కిం భగ్నామి చ కిం గత్వా కిం గృహ్ణామి కరోతికం కిం శృణోమి చ కిం దృష్ట్వా వగచ్చామి త్వా మస్తినా. ఈ విధముగా విచారించి చూచిన ఎడలా ఈ లోకములో నిన్ను బంధించినది లేదు, విడిచిపెట్టినది లేదు, ఏ దానిని తీసుకున్నది లేదు, ఏది చేయదగునది లేదు. ఏమీ వినునది లేదు, ఏమి చూచినది లేదు, ఎక్కడకు పోవలసినది లేదు. నిజముగా నిన్ను నీవు సద్గురు దృష్టితో చూచుకొనిన ఎడలా అసలు నీవే లేకనే పోతున్నావు కదా. ఈ భూమండలమున సమస్త రాజులను జయించిన చక్రవర్తికి ఇతర శత్రువుల భయం లేనట్లు
అట్లునే నిజగురు కటాక్షము వలన ఈ పరిపూర్ణ బోధను చక్కగా ఎరిగిన వారికి ఇక జనన మరణములు, సుఖ దుఃఖములు, బంధ మోక్షములు, ఈ పాప పుణ్యములు, ఇంకా స్వర్గ నరకములు, ఈ సుకృత దుష్కృతములు, ఆగామి సంచిత ప్రారబ్ధములు మొదలగు చతుర్బాధలు ఏమీ ఉండవు. ఎందుకు? తానే లేడు గనుక. ఇక తనను బంధించినవి బాధించినవి ఏమీ లేవు. ఏమీ లేక యథేచ్ఛగా తనకు తానుగా ఉండి లేకపోవును. అయ్యో ఇల్లు ఇంత చిన్నపోయినది అంటుంటారు. ఆ ఇంట్లో పెండ్లి పేరంటాలు అయినప్పుడు ఆ కలకల నవ్వి ఈవేళ చావగానే చనిపోయినదా? కనుక వారి యొక్క మనోవికారమే. కాబట్టి అంధకారమని అన్నారే కానీ విచారించి చూస్తే అది రాను లేదు, పోను లేదు. ఈవేళ వివాహం జరిగితే ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు కలకలా నవ్వి చావగానే చిన్నపోతుందా? అంత నా యొక్క మనోవికారమే. తన కలిమి ఇంద్రభోగము తన లేమియు సకల లోక దారిద్ర్యంబున్ తన చావు యుగమురు కృంగుట తను వలచిన సతయురంబ తథ్యము సుమతి అన్నారు పండిత శివారాధ్యుల స్వామి వారి శిరోమణిలో. తద్విధంగా మనకు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.